ఎప్పుడు ఆలయాల్లో వేద మంత్రాలతో బిజీగా గడిపే పురోహితులు భీమవరంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం నిర్వాహకులు ప్రసాద్ శర్మ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఆలయాల్లో మీరు మా వేద మంత్రాలతో బిజీగా గడుపుతుంటారు, అసలు క్రీడలకు దూరంగా ఉంటారు, చాలా వరకు కూడా మీరు ఆలయాల్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. కొత్తగా మీరు ఈ విధంగా ఒక స్టేడియంలో క్రికెట్ ఆడడం, బ్యాట్ బాల్ పట్టుకోవడం, పంచెలతో ఆడడం ఏ విధంగా ఉంది? ఇది మాకు ఎందుకంటే మనిషికి వేదాలు నేర్చుకొని ఆలయాల్లో అర్చకత్వాలు చేసి అంటే వచ్చే భక్తులతో గుళ్ళల్లోకి వచ్చే భక్తులు రకరకాల భక్తులు వస్తారు. వాళ్ళ యొక్క ఒత్తిడిని కూడా అధిగమించాలంటే శారీరకంగా ఫిట్నెస్ ఉండాలి ముందుగా. ఆ ఫిట్నెస్ కోసం మానసిక ఉల్లాసం, ఇప్పుడు ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేయించడానికి వెళ్ళినా, గృహప్రవేశం చేయించడానికి వెళ్ళినా తెల్లారి లేవటం, ఎప్పుడూ 360 రోజులు ఏదో ఒక సేవ ఉంటూనే ఉంటుంది. ఈ వీటిలన్నిటిని అధిగమించాలంటే మన ఫిట్నెస్ బాగుండాలి. ఫిట్నెస్ కోసం అప్పుడప్పుడు కాస్త ఈ క్రీడా స్ఫూర్తి, ఇటువంటి క్రీడా నైపుణ్యం ఉంటేనే మాకు కొద్దిగా బాగుంటుందనే ఉద్దేశంతో ఇటువంటి క్రీడలను ఏర్పాటు చేయాలని, దీంతో పాటు మనమే ఆడడం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల మంది పురోహితులు ఉన్నారు కాబట్టి అందరినీ మనం కలుపుకున్నట్టుగా ఉంటుంది, అందరినీ కలిసినట్టుగా ఉంటుంది, అందరినీ ఒక వేదిక వద్దకు తీసుకొచ్చి ఆడించడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం.